ఇందాక చూడని సీరియల్ అది ఇప్పుడు చూడాలి. ఇందాక చూడని సీరియల్ అని ఇప్పుడు చూడాలి. టైం ఎంత అయింది? అమ్మగారండి బేగారండి అత్తగోడలు సీరియల్ వస్తుందండి. ఏంటి సీరియల్లో అత్తగారిని సాధించే కోడలా? ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా? ఏ స్వర్ణ టీ తీసుకురా. సంధ్య టిఫిన్ తీసుకురా. ఈ అత్తగారు ఇప్పుడే టీ అంది, ఇప్పుడే టిఫిన్ అంటుంది. టీలో విషం కలిపి చంపేసిన వాడు. ఏంటే సంధ్య టిఫిన్ పంపిస్తే కొనుక్కుంటున్నారేంటి? అత్తగారు షుగర్ కోసం వచ్చారండి, షుగర్ ఇచ్చొచ్చు. ఏ బుజ్జి వాటర్ తీసుకురా. అమ్మ బాబా గుడ్లోకి వచ్చి మైగా ఉండే అమ్మగారండి సీరియల్ వచ్చేస్తుందండి. ఏం సీరియల్ ఏంటి? అత్తగోడల సీరియల్ అండి. ఏ మధ్యపటి వెంకటరావు గారు వద్దరు. శాంతం గారండి ప్రైజ్ లాడండి. రేపటి నుంచి ఉపవాసం మీటింగ్ అండి, మీకు తప్పకుండా రావాలండి. మధ్యపటి వెంకటరావు గారు 3 రోజులండి, మర్చిపోకుండా రావాలి. ఇటు తిరగండి. నాకు 3 రోజులు మీటింగ్స్ బాబు. నా 3 రోజులు సీరియల్ పోతే ఏదో వంకెట్టుకుని ప్రార్థన మానేయాలి నేను. మీరు తప్పకుండా ప్రార్థనకు రండి. నేనెందుకు వస్తాను ప్రార్థనకి? నాకు బోలెని ఆస్తులన్నీ అంతస్తులన్నీ. నా కొడుకులు 3 దుబాయ్లో జాబ్ చేస్తున్నారు. నేను ఎందుకు వస్తాను? నేను ఇంట్లో కూర్చొని టీవీ చూస్తాను. 3 కోడళ్ళు ఉన్నారు నాకు. సరేనండి. ఫస్ట్ రోజు సభలకి వెళ్తున్నామండి. వెళ్ళండి. మీరు వస్తారండి? నేను రాను. వెళ్ళండి మీరు. అత్తగారండి 2వ రోజు సభలకి వెళ్దామండి. మీకు ఎన్నిసార్లు చెప్పాలి నా దగ్గరికి రావద్దని? మీరు వెళ్తే వెళ్ళండి, లేకపోతే మానేయండి. రండి. 3వ రోజు మీరు వస్తారండి? నేను రానమ్మా, మీరు వెళ్ళండి. అమ్మగారండి ఈ రోజు అయినా సభలకి వెళ్దామండి. ఇవాళ నేను కూడా మానేశానండి 2 రోజులు. ఏం రంగమ్మ నువ్వు కూడా సభలు అని అంటున్నావు? సీరియల్ పోతాయి కదా 3 రోజులు. సరేనండి. అమ్మ పాస్టమ్ గారండి, శాంతమ్మ గారి ఇంటి దగ్గరికి వెళ్ళామండి. నాకు 3 కోడలు 3 కొడుకులు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నారంటండి. నాకు ఆస్తుంది అంతస్తుంది అన్నారండి. నేను ఎందుకు రావాలి? దర్జాగా పడుకొని సీరియల్ చూడొచ్చిందండి. స్వర్ణ టీ తీసుకురా. నీ అమ్మ సావది కదరయ్యా. ఇప్పుడే
10 ఇడ్లీలు తింది 10 బజ్జీలు తింది అప్పుడే కాఫీ అంటుంది. అబ్బా నాకు బాగా కడుపు నొప్పి వస్తుంది కోడలారా, నాకు బాగా కడుపు నొప్పి వస్తుంది. డాక్టర్ ఏమైందండి గారండి? పాస్టమ్ గారికి ఫోన్ చేసి నా బాగా కడుపు నొప్పి వస్తుంది. అబ్బా హలో, అమ్మాయికి రాకుండా ఆలోచన 3 రోజులు సప్లై అయిపోయినాయి కదా అత్తయ్య గారు, యాక్షన్ చేయకండి అత్తయ్య గారు. యాక్షన్ అంటే ఏంటమ్మా, నీకొద్దే వెళ్తీరా బాధ. అబ్బా నాకు బాగా నొప్పి వస్తుంది. హలో. హలో ఎవరండి? అదే శాంతమ్మ గారి కోడలండి. అదే శాంతమ్మ గారికి కడుపు నొప్పి బాగా వస్తుందండి. ప్రార్థన చేస్తాక వస్తారా పాస్టమ్మ గారిని తీసుకొని? పాస్టమ్ గారు ప్రార్థనలో ఉన్నారండి. సరేనండి. రామండి. మైకే ఉన్నాముగే. వందనాలు శాంతమ్మ గారండి. 3 రోజులు సభలకు రమ్మంటే రాలేదండి. నా సీరియల్ పట్ల రాలేదండి. నా సీరియల్ పోటీ అని రాలేదండి. నీకు నీ 3 కొడుకులు దుబాయ్లో పనిచేస్తున్నారు, నీ కోడలు ఉన్నారు, నీకు ఆస్తులు ఉన్నాయని మీరు ప్రార్థనకి రాలేదు. అవన్నీ మీ కడుపు నొప్పి నుంచి కాపాడాయా? లేదండి. ఇప్పుడు ప్రార్థన చేస్తానండి. హల్లెలూయా. యేసయ్య తండ్రి, శాంతమ్మ గారిని దీవించి ఆస్వాదించండి తండ్రి. కడుపు నొప్పి నుంచి తండ్రి విముక్తిని దయచేయండి తండ్రి. రేపు నుంచి అలాగైనా ప్రభువా దేని సన్నిధిలోకి పడపడేలాగా సహాయం చేయండి తండ్రి. ఇచ్చిన ప్రార్థన పాదాలు చెందకు చేర్చుకోమని వేసి నాడు పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. రేపు పొద్దున్న ప్రార్థనలో మీరు కంపల్సరీగా మానుకొని రావాలి. సరేనండి. సాక్ష్యాలు చెప్పండి. దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. నిన్న మా అత్తగారు కడుపు నొప్పితో చాలా బాధపడ్డారండి. మీటింగ్స్కి రమ్మంటే నా సీరియల్ 3 రోజులు సీరియల్ పోతే నేను ఎందుకు రావాలి, నాకు ఆస్తులున్నాయి అంతస్తులున్నాయి, 3 కోళ్ళు ఉన్నారు, 3 కొడుకులు ఉన్నారు అని అందండి. అయితే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశాక నొప్పి తగ్గిందండి. ఇప్పుడు కాడ నుంచి అన్న మారు మనసు పొంది సన్నిధికి వచ్చేలా ప్రార్థన చేయండి. చిన్న సాక్షి దేవుడు దించాడు. ఈ చిన్న దేవుడు